ఇల్లు ఫస్ట్ 200 నెలలు కట్నా కట్టకుండా ఏం పట్టించుకో 200 నెలలు కట్నా కట్టకుండా ఏం పట్టించుకోరు 200 నెలలకి ఎలాగో అది ఎట్లా బోర్కు వస్తుంది నేను అలా అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తా అట్లా చేసుకోవచ్చు ఒకవేళ అరే పొద్దున్నవే Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్ చెప్పు చెప్పేదేనా పెన్ను దేపు రే నీ దగ్గర ఏం పండా అన్నా నేనేమన్నా రే శివా శివ ఎందుకు చెప్పు పెన్ లేకుండా చెప్పు నేను గుర్తుపెట్టుకుంటా. కారు వచ్చినట్లున్నాడు వాడు. రే రావడమే నమ్మడమే సర్లే కానీ నాది అట్లా ఫోటో ఉంటే నాది నన్నాడు మీ ఎందుకు ఆడినాడుతో నా ఫోటో ఉంటీరా. నువ్వు నాకు ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు ఇన్సల్ట్ వాడికి ఏమంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లే. ఫోటో అది వాడు తినేకైతే చేత అవుతుంది వాడికి ఫుడ్ నీకెందుకు మధ్యలో మేమిద్దరు మాట్లాడుకుంటాం కదా క్రెడిట్ నాకు అవసరం లే. ఇప్పుడు ఆయన ఫోటో అడిగినాడు ఏం నీకు అవసరం ఉందా? లేదు కదా చెప్పనవసరం లేదు కదా. ఇప్పుడు మా ఇద్దరికి 100 జరుగుతాయి మధ్యలో మూడోవాడు అవసరం మాకు. నువ్వు అసలు ఎన్నేం జరుపుకొని నువ్వు అవసరం నీతో మాట్లాడాను ఫోటో ఉందేనా అది ఫోటో కూడా పెట్టుకోలేదా నువ్వేదో పొద్దున్న లేదు నా ఫోటో చూస్తావో లేదా ఎవడన్నా భయం వేసినావు నా సింహం అట్లా మనిషిని చూస్తావేమో నేను అనుకుంటానే. నీ ధైర్యం నేనే ఫోటోలో చూసాను ధైర్యం తెచ్చుకుంటావో లేకపోతే బాగుపడాలని ఎగ్జాంపుల్ కన్నా నా ఫోటో చూసుకుంటావు అనుకుంటా. ఫోటో లేదా పోరా చెప్పే ఏంది నువ్వు నన్ను అడుగు నేను ఇస్తా కదా. నువ్వు నాకు ఇన్సల్ట్ చేసి ఏమి ఇచ్చినా నిన్ను అడగాల్సిన అవసరం లే. నీ వల్ల వాడు నన్ను అన్ని మాట్లాడాల్సి వస్తుంది. ఏం తెలుసా నువ్వు నాకు తక్కువ చేసి మాట్లాడవాలి. తక్కువేదో నీ కారేంటికి ఎవడు చేశాడు కారు ఎందుకు ఇవ్వవు నువ్వు? నీకెందుకు ఒక ఆడపా కారు ఉండకూడదా? నీకే ఉండాలా? నీకేంటికమ్మా కారు అవసరమా? నీకేమన్నా ఆడబాబా కారు ఉండకూడదా నేను చెప్పలే. నీకే కారు తోలేకొచ్చా? నీకొచ్చా స్టార్టింగ్? నువ్వు కారు ఎక్కేది గొప్ప, నువ్వు కారు ఎక్కేది గొప్ప. డ్రైవింగ్ రాదు నీకేంటి? ఇప్పుడు లాటరీ తగిలిండేది నాకు, లాటరీ తగిలితే అది నాకు, లాటరీ తగిలింది నాకు. 2 కార్లు ఎందుకు? 2 కాదే 200 పెట్టుకుని కారు డ్రైవింగ్ రాదు ఏం రాదు నీకు అసలు. కార్ ఏందన్నా తెలుసా? లాటరీ తగిలింటే బుడికి కార్లో తిరగాలనుకుంటాడేమో. కార్ వై చిన్నపిల్లలు రోడ్లో ఆడుకున్నారు కదా ఆ కారు అనుకుంటున్నాడేమో. వాడు పెద్ద కారు అని వానికి కూడా అర్థమైంది. అది నా సంతకం లేదు మీకు రాదు. మీరు ఎంత కొట్లాడుకున్నా జీతం వాడు చూసా వాడికని అనకుండానే వాడే తీసుకొని నాకెందుకు కాదని అడుగుతున్నాడు. అది నా కర్మగా లాటరీలో నా పేరు వచ్చిందేమో. ఆ మాల్లో నేను కదా షాపింగ్ చేసింది నేను. ఆ రోజు మ్యాక్స్ లో షాప్ చేసింది నేను. మ్యాక్స్ లో రాలే అది సగాలు ఉండదు లేచిపో. మ్యాక్స్ లో అనుకుంటున్నావేమో. నీది మాక్సిమం లో పద్ధతిగా ఉండదు నేర్చుకో. అదే ఏంటో కారు వచ్చింది ఏంటికి వచ్చిందనిలే శుభంగా హ్యాపీ ఫీల్ అవ్వాల. నీకేమో నీకి వీనికేమో వీనికి కారు తెచ్చుకుంటా. నీకే అనవసరం నీ కారు నీకు అవసరమే కార్ డ్రైవింగ్ రాదు. కనబడదు నీకు అవసరమా? కనబడదు నీకు అవసరమా? సున్నా వాడు కనబడకపోతే ఏదైనా స్కూల్ వేసుకోని కాదు కానీ చెప్తాను. ఎవరు
అంటే సపోర్ట్ చేస్తే నచ్చటేనా ఈ కారు వాడి చాలా రోజుల నుంచి బోర్ కొడుతుంది, కొత్తది వాడుకుంటా. వద్దు ఇదేనా నాకు అది కొత్తది వాడుకో తల్లి ఇక్కడ బిడ్డ నా వద్దునా. ఇప్పుడు కార్ బర సెట్ అయిందినా, నీకు వచ్చిందినా? సరే మీ ఇద్దరిని అడుగుతాను, ఏమేమి మీ కార్ వల్ల నువ్వు కార్ తీసుకొని ఏం చేయాలనుకుంటాను? వద్దులే నువ్వు చెప్పు. పల్ల అడుగుతానే నువ్వు తీయట్లేదు, అడుకోవాల్సి వస్తుంది. అదే నాకే కారు ఉంటే నేనే పోతా కార్లో. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నట్టు నేర్చుకుంటా. 10 మందిని పోతుంది పై. అదే ఈ ప్రపంచాన్ని తీసుకొని పోతుంది మళ్ళీ పోతాడు కారు. అసలు కార్ తో నీకు అవసరమే కారు కారు తోలుతాడుదా? హ్యాపీగా తిరుగు, హ్యాపీగా ఉండు. మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి అదే ఇదే జరుగుతాండది. 10 రూపాయలు వస్తువు కొనే కూడా 10 కిలోమీటర్లు పట్టాలి. 10 కిలోమీటర్లు పట్టాలి. 7 కూడా కారు నిమిది కార్ తిండి తిరుగుతానే ఉంది. అందుకే ఇట్లా అనిపించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ కార్ నాకే ఉంటే నేనే తిరుగుతాను. 10 కిలోమీటర్లు కాబట్టి 30 కిలోమీటర్లు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు? నీకు వచ్చినట్టు నాకు కూడా 3000 కడితే వాడే డ్రైవింగ్ 3 రోజుల్లో నాకే వస్తుంది. 4 నేర్చుకున్నాను. బేసిక్ 3000 కట్టి 5000 కట్టి పోయి కార్లు నేర్చుకుంది ఏం లేదు, ఓన్ గా నేర్చుకున్నా నేను కారు. ఫస్ట్ నేర్చుకో, నీకు డ్రైవింగ్ లైసెన్స్ రాని తర్వాత నువ్వు యోరి గుద్ది సబ్బ నాకు నమ్మకం వచ్చినాడు కార్ నీకు బీగాలు ఇచ్చేస్తా. ఈ బావ చల్ల నువ్వు చెప్పు నీ వర్షన్ చెప్పురా. ఇప్పుడు ఆ పక్కన పొట్టిగున్నోళ్ళు ర్యాకెట్ కూడా తోలుతారు. ర్యాకెట్ యాది ఎగ్జిబిషన్ లో ర్యాకెట్లు ఇవి చెప్తారు. సరేలే గానీ నీ అవసరాలు ఎందుకో నీకు ఇయ్యాలనేది నువ్వు చెప్పు. చెప్పని నువ్వు వాడి పిచ్చి ఎక్కువ అవుతుంది. పిచ్చే కాలే. సరే చెప్పురా. నీ డెసిబుల్స్ అలాగే తగ్గిపోతాయి. చెప్పురా. నీ డెసిబుల్స్ అలాగే తగ్గిపోతాయి. డెసిబుల్స్ అంటే అవునులే, ఏబిసిడి రాలేనో డెసిబుల్స్. చెప్పు నీ అవసరం ఏం చెప్పు. అవసరం అమ్ముకుంటాడు, అమ్ముకుంటాడు. చెప్పు నీ అవసరం ఏమి? నా అవసరము తిరగాలి. ఈ నుండి లేచి చేత కాదు ముసలోడు వీడి కార్లో తిరుగుతాడని నువ్వు నమ్ముతావు? నిమ్మి వాడు చెప్పని ఫస్ట్ తెలుసు కదా, తెలుసు కదా. నేను చెప్పని చెప్పు నీ అవసరం ఏంది? తిరగాల. కారు తిరుగుతుంది ఈడు కాదు, నువ్వేదో మాత్రం వాడు ఏదో చెప్పని వాడిని కార్ ఎందుకు గాలనేది. నీ కార్ ఎందుకు గాలా? టూర్లు తిరగాల. టూర్లు అంటే నువ్వు బస్సు బాడెక్కించుకుంటాడంట. బాడెక్కించుకుంటావా? మళ్ళా ఏందన్నా మీరు ఇప్పుడు టూర్లు ఎవరు తిరుగుతారు? దాంట్లో నేనే తిరుగుతాను. నీ గంటకే పడిపోతావు కదా నువ్వు. అని అమ్మాజితో ఈ నుండి నడుచురా అంటే గాలిడికి. వీడు టూర్లో కార్లో తిరుగుతాడు. టూర్లు, హిమాలయాత్రలు. దానికి గాల నీకు అంత తిరగాలని ఉంటే ట్రైన్ ఫ్లైట్ బుక్ చేస్తాను. ఎవడు పోతాడు ఈ నుంచి హిమాలయాల కార్ లో? నీకొచ్చేది యూజ్ చేసేది చెప్పు. అసలు ఆఫ్రికా కూడా పోతా. నువ్వు కూర్చొని బయట ఇప్పుడు నువ్వు కార్లో కూర్చోంటావు. హిమాలయాస్ వచ్చినాయన్నా కూడా కొండలు కనపడాలి కార్లోంచి బయటికి, అవి కనపడవు. ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా వచ్చిందా లేదనేది కూడా నువ్వు కనుక్కోలేవు, ఎందుకంటే లోపల కూర్చోయింది. నీకు ఇంక కార్ ఎందుకు? అందుకే కదా ఏసీ పెట్టిస్తాండి. కింద పెట్టియడమేంది ఏసీ? నాకు అర్థం కాలే. నువ్వే ఏదో పెట్టిస్తా కింద ఏసీ కాదు, స్టూల్ లోపల స్టూల్ బిగిస్తావా? 200 స్టూల్ కొంటాడు. 200 మీకు చెప్తున్నా నీకేమన్నా? నువ్వు ఏది కొన్నా చీప్ గానే ఉంటుంది స్టూల్ వేసుకుంటే లోపల కార్ లో. అదేదో నాకు రిచ్ అంకుల్ లుక్ ఉంటుంది, రిచ్ గా ఉంటుంది. చెప్తాను
నిమ్మి ఇట్లా కార్ ఇచ్చాడు గిఫ్ట్ అని చెప్తా చెప్పేగా కార్ ఆ రోజే పోయి ఉంటది అని రాకిచ్చి గుర్తిచ్చి మెకానిక్ చెప్పాలను నిమ్మిచ్చినాడని ఎవరు చెప్పవు దొరకే దొరకదు పనికి వచ్చేటివి ఏదైనా ఓ రెండన్నా చెప్పు నీకు ఏదైనా ఇయ్యాల వద్దన పుట్టద్దు ముడితే నాకు బీపీ వస్తుంది చెప్పేసి ఏం సేవలు చేస్తావు ఈడు ఎడంగాలతో పిల్లికి భిక్షం పెట్టాడు ఈడు సేవలు చేస్తాడు పిల్లికాలతో కూడా పెట్టవులే సరే చెప్పు ఏం చేస్తావు సరే సేవ చెప్పు సేవలన్నీ దానాలు చేస్తా ఏంది కార్నే దానం చేస్తావా బట్టలు వేసావే దానిలో కార్ ఎందుకురా నీకు నడుచుకుంటా పోయి బట్టలు దానం ఆటోలు వేసుకో మీ దానం జీ కార్లో పోయి ఇస్తే బాగుంటది ఏం వద్దులే ఇంకా బట్టల్లో నువ్వేడ కనబడతావు కార్లో వేసుకొని పోతే నాకర్థం నీకు ఎందుకు నాకు వస్తా సీరియస్ మాట్లాడుకుంటున్నా కాకపోతే వీడెక్కడ బట్టని తీసి పడేస్తారు బయటికి చెప్పు ఏదైనా ఒకటి కనీసం చెప్పు ఏదో ఒక్కటి చెప్పు ఏదైనా ఉపయోగపడేకి ఎందుకు నీకు కావాలి ఎవరిని నీ అమ్మ వాడు ఈడు కొన్న హాస్పిటల్కి వెళ్ళిపోవాలంటే ఈడు కొన్నాడు కార్ అంబులెన్స్ పెట్టుకోటి పేషెంట్లు పిలిచిపోయేకే కదా కార్ ఎందుకు మంచి వాడికి అర్థం కాలే వాడు మంచిగా అంటే ఏదో దేశానికి సమాజానికి మంచి చేసినట్టు చెప్పాలనుకుంటాడు అది కాదు నీకు ఎందుకు కావాలనుకుంటున్నావు అనేది చెప్పమంటాడేది తిరిగి నరగ్గా కావాలనుకుంటాడు నువ్వు అడిగితే ఇప్పుడు కొండ మీద కోతనని తెచ్చి ఇవ్వమంటాడు వాడికి ఏం పోయింది ఇస్తానంటే అది యూజా కాదని అవసరం లేదు వాడికి అన్ని నువ్వు ఇట్లా మాట్లాడే కొద్దీ నాకు వానికే ఇచ్చేయాలనిపిస్తుంది నీకు తెలుసో తెలుదు మాట్లాడే కొద్దీ నాకు వానికే ఇచ్చేయాలనిపిస్తుంది నీకు తెలుసో తెలుదు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో ఇస్తే నీకు ఎట్లుంటుందో తెలుసు చూద్దామా అంటే పెన్ను 500 డబ్బులు ఏ నాతో చూసుకో పోవో ఎవరు బెదిరిస్తుంది చూద్దాం కార్లో నువ్వు తిరగల్లా ఇంటి ముందర కడగల్లా కార్లో కూర్చోల్లా కార్ పూజ చేయాల కార్ కింపల్లా పూజ చేయాల కార్ కింపల్లా ఏమన్నావు నువ్వు ఏమన్నావు కార్ కింద పడాలన్నావా ఏమన్నావు కార్ కింద పడాలా అన్నా టైం వచ్చినాడు అందరూ పోతారులే కానీ అవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక చెడు కోరుకోడు శుభమా అని అనుకోలే నువ్వు బాగుపడి చూపిద్దు పో తేపో డబ్బులే పో తేరా పెన్ను అది నువ్వు మధ్యలో దూరం చాలా మర్యాదలు పోతాయి వాడేదో వాడు తీసుకుంటా అంటాడు లేక నాకు వచ్చింది లక్కీ డ్రాలో నువ్వు కుళ్ళిపోతాడు ఈక్వల్ అయిపోతానని నీకు కుళ్ళు మంచిది అందుకే వీడైతే ఎట్లో ఇస్తే ఆడో కార్ కింద పడతాడా కార్ నీ సుమ్మాని పోతున్నావు నువ్వు చూచు మన మధ్యలో నువ్వు చెడు అని కోరుకుంటా నువ్వు అదే జరిగేదిలే ఇంకా సైన్ పెట్టేసిన డబ్బులు డ్రైవింగ్ వచ్చా డ్రైవర్ పెట్టుకుంటాడే ఏడా ముక్కొని రేపు కార్ ఓనర్ అయితే కార్ తెచ్చుకొని ఉంటుంది అయిండొచ్చేమో లేవు తప్పేముంది కుళ్ళుకొని ఏడ్సల్ల కొంతమంది అది అది ఇప్పలేదు కారు చూడైనా కోపం వచ్చిందో చింపుతా దానికి ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి కార్ వచ్చిందని మరసంగా చూసుకో కార్ నీటికి పెట్టుకో కార్ ఎట్లుండాలంటే బొమ్మ ఉన్నట్లు ఉండాల ఎవరు చేతిగా 20 రోజుల నుంచి కార్ నువ్వు వండుకున్నట్లు కార్ కూడా పండబెట్టినామంటే చెడిపోతుంది కార్ అప్పుడప్పుడన్నా తీయాల్సి ఉంటది అర్థమైందా నీటికి చూసుకో సైన్ చేసినాను నీ పేరు రాసినాను ఇది రిజర్వ్ అయినావంటే అనుకో నీకేమి ఇప్పుడు నీకేమి నష్టమా ఎవడేమనుకుంటే నీకేమి ఇది తీసుకోవాలి నీ పేరు రాసి డేట్ వేస్తారు ఈ నుంచి నెలలు కౌంటర్ అవుతాయి టోటల్ కట్టుకుంటా నీకే మధ్యలో వాడు కట్టుకుంటాడు నెల ఈఎంఐ నీకేమి ఇప్పుడు ఏం లేదు ఇద్దో నెల నువ్వు ఫస్ట్ లో కట్టే డబ్బులు లేకుండా 500కి వస్తుంది కదా కార్ సంతోషమే కదా ఇంకోటి
నెలకి 60,000 కట్టు. 60,000 కాదు, తొక్క కాదు. ఆ బాబు దండి చెప్తాను. నువ్వు అదేవారు కొనుక్కోండి చేయొద్దు. నువ్వు ఏదైనా ఉండాల. మొత్తం 500 ఇచ్చి దానికి మళ్ళీ నువ్వు బొంగు గింగ్ అంటున్నావు. మాట నువ్వు మొగోని ఎట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు మొగోడువా? 400 నెలలు మొత్తం. ఆడికి నెల 400 నెలలు అంటే ఎన్నో తెలుసారా? 400 నెలలు చెప్పేది. 400 నెలలు. నెలకి కేవలం 500 కట్టేది. 60,000 ఏం కాదు, 500 కడతారు. నువ్వు 500 ఇప్పుడు ఫస్ట్ 50 నెలలు కట్టావంటే నీకు కార్ కీస్ ఇస్తారు. 50 నెలలు కట్టాలి. 50 నెలలు అంటే పెద్ద ఏమి ఎక్కువ కాదు. దానికి నువ్వు చెప్పేది నువ్వు ఎన్ని కంతులు కట్టుకుంటూ వస్తాంటావో 400 నెలలకి పాటలు కొనుక్కున్నట్లు నువ్వు డైరెక్ట్ పాటలు ఒకటి కొనుక్కుంటా పోతాంటావు. కారు ఆడ షోరూమ్ లో రెడీ అవుతా వస్తుంటది. కారు ఫోటోలో ఉంటది. ఆ ఫోటోలో టైప్ తయారు కావాలంటే నువ్వు ఫస్ట్ చాసీ కొంటావు, బ్యాటరీ కొంటావు, వైర్లు కొంటావు, డోర్లు కొంటావు, ఏసీ కొంటావు, స్టీరింగ్ ఏమి స్టీరింగ్ కొంటావు, అన్ని పాటలు కొన్నాక 400 పాటలు. ఎవడు కొంటాడు ఎవడేస్తాడు కదా, ఎవడు కొంటాడో కొన్నావు కదా. ఎవడు నాకు సంబంధం లే. నాకే అంటే ఇప్పుడు 500 ఇద్దరు పానీపూరి తీసుకొచ్చా? వద్దా నీకు? నీకు వద్దా? నాకు వద్దా? నాకు తీసుకో. నాకు ఇప్పుడు స్కీములు చెప్పు. నీ స్కీమ్లు వచ్చేసి కార్ పొద్దున్నే కార్ ఇస్తారు, రేపు పోతాను వెంటనే. నువ్వు నిదానంగా లేడీస్ కి ఫస్ట్ కార్ ఇస్తారు, జెంట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, నేనేం చేయాలి? గర్ల్స్ కి ఇప్పుడు బస్సులో వెళ్తాం, ఉంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఇది కూడా రేపు కార్ ఇస్తారు నీకు 400 నెలలు. ఫస్ట్ 200 నెలలు కట్నా కట్టకుండా ఏం పట్టించుకో, 200 నెలలు కట్నా కట్టకుండా ఏం పట్టించుకోరు. 200 నెలలకి ఎలాగో అది ఎట్లా బోర్కు వస్తుంది, వాళ్ళు అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తా. అట్లా చేసుకోవచ్చు ఒకవేళ. అరే పొద్దున్నే కార్ లేదు నువ్వు తీసుకుంటావు అంటే చెప్పు, ఫోటో ఇస్తారు, కార్ ఫోటో. 400 పెట్టుకొని ఏం చేయాలా? కార్ ఫోటో పెట్టుకొని మాట్లాడక నువ్వు. కీస్ కూడా వేస్ట్. కీస్ కూడా ఒరిజినల్ ఇరు, డూప్లికేట్ ఇస్తారు ఫస్ట్ కి. నీ ఒరిజినల్ కీ రాలంటే 50 నెలలు కట్టాలా? డూప్లికేటా ఇప్పుడు వచ్చింది. కార్ వద్దా? నాకు 500 నాకు ఇచ్చి తీసుకో. ఎవరికి వద్దు ఏమి కారు. నాకు పోతే పోయా, నష్టమైతే నష్టమే. ఎవరైనా కలిపా అవు నేనైతే ఇద్దరు పిలిచామా? ఎవడు పిలిచాడు? ఎవరు పిలిచాడు? నువ్వు పిలిచారు? ఊర్లో పిలిచారు. తెచ్చుకో ఫోటో. ఎప్పుడు ఇచ్చావు 500? నువ్వు మళ్ళా యాక్టింగ్ మళ్ళా ఇచ్చినాడు. 6 నెలల క్రితం ఏమో 500 ఇచ్చిండే. మళ్ళా 1000 రూపాయలు ఇస్తే 500 ఇచ్చాడు కదా. తీసుకుని పక్కరా నువ్వు. మళ్ళీ 1000 రూపాయలు ఇస్తే 500 ఇచ్చావు, ఇంకా 500 బ్యాలెన్స్ ఉన్నాయి. ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? అట్లొద్దు భాష. మళ్ళా ఇప్పుడు కార్ వద్దా? నువ్వేదో జనాలు వేసుకుని బట్టలు పంచుతానంటే అంబులెన్స్ కూడా దాన్ని అంబులెన్స్ చేస్తాడంట, బట్టలు వేసుకుంటాడ, దానిలో బట్టలు ఉతుకు, సామాన్లు కడుగు, కాళ్ళని ఎంత తిరుక్కుంటా, అట్లనే లెక్క వస్తుంది. పాత బెడ్షీట్లు ఆరేసినడు ఎత్తుకొచ్చి కలర్లు అద్ది అమ్ముతారు చూడు, అట్లనో నువ్వు. పాత బెడ్షీట్లు ఆరేసినడు ఎత్తుకొచ్చి కలర్లు అద్ది అమ్ముతారు చూడు, అట్లనో నువ్వు. అదే పని చేద్దాం, అదే పని చేద్దాం అనుకున్నాడు.